ఏ శివ, ఈరోజు ఎక్కడ ఇంటర్వ్యూ? ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో వంకతో పంపించేస్తున్నారు. ఇంటి ఓనర్ వస్తున్నాడు రా. రాని 2 కోసమేగా, కొంచెం టైం అడుగుదాం. అదేదో మీరే చెప్పండి రావు. ఏం సార్లు వేటకు బయలుదేరారా? రోజు తిరగటమేనా? ఉద్యోగం సంపాదించేది ఏమైనా ఉందా? ఈరోజు ఇంటర్వ్యూ సెలవు, ఎవరో ఒకరికి జాబ్ గ్యారంటీ. మీ ఉద్యోగాల సంగతి నాకు ఎందుకు, నా 5 నెలల రెంట్ సంగతి ఏంటి? అదేగా చెప్తుంది, జాబ్ రాగానే ఇస్తాంగా. ఇదంతా నాకు అనవసరం. మీకు 10 రోజులు టైం ఇస్తున్నా. రెంట్ ఇస్తే ఉంటారు, లేదా ఖాళీ చేయించేస్తా. అదండి 10 రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. ఏంట్రా మీదకు వస్తున్నావు? ఇవ్వకపోతేగా మీ పని. ఏరా, ఏమైంది? ఏమవుతుంది? ఎప్పుడు జరిగేది. మనకు జాబులు వచ్చేలా లేవురా. ఏం చేయాలో, రెంట్ ఎలా కట్టాలో ఏం అర్థం కావట్లేదురా. రమేష్, హలో, పోలీస్ స్టేషన్? ఎవరు మీరు? మీ ముగ్గురు ఫ్రెండ్స్ సార్. మీ ముగ్గురు కలిసి రూమ్లో రెంట్కుంటాం. నా పేరు రమేష్. నా పేరు పవన్ సార్. ఇతని పేరు శివ. ఎలా జరిగింది? ఇతనెవరు? రూమ్ నాదే సార్. ఫోన్ చేసింది కూడా నేనే. నువ్వెక్కడ ఉంటావు? కిందనే ఉంటా సార్. కానిస్టేబుల్, రూమ్ చెక్ చేయి. ఏం చేస్తుంటారు మీరు? సార్ 3 లక్షలు ఉన్నారు సార్. డబ్బు కోసం వచ్చి చేసావా? నేనేం చేయలేదు సార్. సార్, ముగ్గురు కలిసి బ్యాంక్లో లోన్ తీసుకున్నాం సార్. బ్యాంకులోనా? మనం ఏదైనా బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది? డబ్బులు ఓనర్ని అడుగుదామా? రే శివ, నువ్వు ఆపరా. రే రమేష్, ఏం చేద్దాం నువ్వు చెప్పరా. మన సర్టిఫికేట్స్ పెట్టి లోన్కి అప్లై చేద్దాం. మన ముగ్గురి మీద కనీసం 3 లక్షలు రావచ్చు. వాడితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ప్రయత్నం చేయడంలో తప్పు లేదుగా. ఏమంటావు శివ? సరే, మీ ఇష్టం. ఏ ఆటో, వస్తావా? అరే అరే, వాడు ఎందుకు చేస్తారు సార్? రిసిప్ట్ ఏది? అన్నీ సూట్ కేసులో పెట్టి పడుకున్నాం సార్. ఏమైందో అర్థం కావట్లేదు. మీరు డబ్బు తెచ్చినట్టు ఇంకెవరు తెలుసు? మా
ముగ్గురు తప్ప ఇంకెవరు తెలియదు సార్. ఏ టైం రూమ్కి వచ్చారు? 5 to 5:30 ఆలోపే సార్. ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? సార్ సార్ నేను ఇంట్లోనే ఉన్నాను సార్. వీళ్ళు రావడానికి తెలుసా? చూశాను సార్, కానీ వాళ్ళు డబ్బులు తెచ్చినట్టు నాకేం తెలియదు సార్. వాళ్ళే నాకు 5 months రెంట్ ఇవ్వాలి సార్. రెంట్ కోసం వచ్చి చేసావా? సార్ ఏంటి? ఆటో అతనికి తెలుసు. ఆటో దిగేటప్పుడు బ్యాగ్ జారి మనీ కింద పడిపోయింది సార్. ఆటో అతను మా రూమ్ వచ్చుంటే నేను చూశాను సార్. అతని ఏమన్నా కానిస్టేబుల్, డ్రైవర్ అడ్రస్ తెలుసుకో. నేను మళ్ళీ వస్తా, హంతకుడు ఎవరో తేలుస్తా. మీరు ఫోన్ చేసి హత్య జరిగింది అన్నప్పుడు మనీ కోసం చంపేశారని డౌట్ వచ్చింది. ఇక్కడికి వచ్చి బాడీ చూడగానే నా అనుమానం కరెక్ట్ అనిపించింది. మనీ కోసం ఫ్రెండే చంపేశాడు అనుకున్నా, కానీ ఫ్రెండ్ మీద వీళ్ళకి ప్రేమ తప్ప ద్వేషం లేదని తెలిసింది. ఆ తర్వాత నా డౌట్ నీ మీద కలిగింది. అమౌంట్ ఎక్కువ ఉందని నువ్వే తనని చంపేశావు అనుకున్నా, కానీ వీళ్ళు 3 lakhs తెచ్చామన్నారు. ఇక్కడ 1 lakh మాత్రమే ఉంది. ఒకవేళ డబ్బు కోసం హత్య చేస్తే ముగ్గురిని చంపాలి, కానీ ఇక్కడ ఒకడు మాత్రం చనిపోయి ఉన్నాడు. ఇది తెలిసిన క్రమంలో పవన్ చెప్పిన ఆటో డ్రైవర్తో మాట్లాడిన తర్వాత డ్రైవర్ ఒక్క నిమిషం ఇటు రండి. అతనికి ఏదైనా 2 అంటే ఇష్టం అని తెలిసింది. అది పేరైనా డబ్బైనా అతడు వాడేది ఏదైనా. ఇది నిర్ధారణ అవడానికి ముందు నేను ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఒక అతను నన్ను తోసుకుంటూ వెళ్ళాడు. అతని మెడలో ఉన్న చెల్లి గమనించారు. అతను మీ ఇంట్లోకి వెళ్ళడం చూశారు. అతని మీద ఎంక్వైరీ చేశారు. శివకి అతనికి గొడవలు ఉన్నాయని తెలిసింది. శివ కోపంగా ఉన్నప్పుడు అతను శివ మీద గొడవ పడటం. రే ఆగరా, ఏంటి ఆగేది? కోపం కాస్త ద్వేషంగా మారి అతన్ని ఎలాగైనా సరే కొట్టాలనే ఉద్దేశంతో అప్పుడు వాళ్ళ ముగ్గురు క్యాష్ తీసుకురావడం గమనించాడు. అందరిలో ఎదిరించలేక డ్రగ్స్ తీసుకుని ఒంటరిగా ఉన్న శివపై దాడి చేశాడు. ఏంట్రా ఈ అబ్బా రేయ్! అతనికి ఏదైనా 2 అంటే ఇష్టం కాబట్టి పనిలో పనిగా 2 లక్షలు తీసుకెళ్ళాడు. చట్టానికి హంతకుడు అప్పు చెప్పాలి కదా. ఇదంతా గమనించాక హంతకుడు నీ కొడుకే నిర్ధారణ అయింది. చట్టానికి కలుగప్పు ఏ హంతకుడు తప్పించుకోలేడు. హత్య చేశాడు కాబట్టి నీ కొడుకే దోషి. రెండుతో స్టార్ట్ అయిన ప్రాబ్లం 2 గంటల్లో తేల్చేశాను. subscribe my channel.